హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండీ రీల్ మీడియాస్ మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాం. ఈరోజు అయితే డే 3. ఇప్పుడైతే మనం అవుటింగ్ వెళ్ళబోతున్నాం. స్మైలీ అయితే అలా డ్రెస్సింగ్ అయింది కదా. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి మనం ఇక్కడే కొన్నాం పటాయాలోనే. అండ్ ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది. పటాయాలో ఉన్నటువంటి ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అది చూసిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్దాం, పటాయా మెయిన్ బీచ్ దగ్గరికి. స్మైలీ అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతుందంట. మంచి ఫ్రాక్ వేసుకుంది కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. కమ్ ఆన్. ఇద్దరం అయితే తయారయ్యేసి కిందకైతే వచ్చేసాము హోటల్ రూమ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా కొంచెం టైం ఉందిలే బ్రేక్ఫాస్ట్కి అన్నట్టుగా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ నుంచి చూస్తే ఎంత మంచి వ్యూనో చూడండి. ఎదురుగానే పటాయా మెయిన్ బీచ్ అన్నమాట. లాస్ట్ వీడియోస్ చూడని వాళ్ళకి ఇది అసలు అర్థమే అవ్వదు. నేను స్మైలీ మాత్రమే కూతురుతో కలిసి నేను బ్యాంకాక్ పటాయా అనేది వచ్చేసి ఆల్మోస్ట్ 3rd డే అనమాట. ఇది మేము 3rd డే. ఈ రోజు అంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ప్లేస్ చూస్తున్నాము అదంతా కూడా ఈ వీడియో అంతా ఉంటుంది. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇద్దరమే బ్యాంకాక్ అంటే పటాయాకి వచ్చాం కదా. బ్యాంకాక్లో మేము ల్యాండ్ అయినా పటాయాకి డైరెక్ట్గా వచ్చేసాం కదా. లాస్ట్ వీడియోస్లో చూపించాను. వచ్చిన తర్వాత అసలు ఇదేదో మా ఓన్ ప్లేస్ అయినట్టు పటాయా రెగ్యులర్గా వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాము. అంత బాగా ఉంది. అంటే మేము ఉన్న హోటల్ మాకు అంత కంఫర్ట్ని ఇచ్చింది చెప్పాలంటే. అంత ధైర్యంగా ఉండగలిగాము ఇద్దరమే అంటే కనుక. ఆ హోటల్ చాలా బాగుందన్నమాట. ఆ హోటల్లో మేమైతే ఆ 3 days ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఆ మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ మధ్యాహ్నం అంతా బయటకు వెళ్ళేసి వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ చాలా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 3 days మాకు మా ప్యాకేజ్లోనే వచ్చేసింది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ తింటున్నాము. నెక్స్ట్ వీడియో చూడండి. మా హోటల్ టూర్ మొత్తం కూడా నేను క్లియర్గా తీశాను లాస్ట్ డే. అక్కడైతే డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తానులేండి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్మోస్ట్ ఈరోజు మేము 2nd డే అనుకుంటా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తింటుంది అక్కడ. అది కొంచెం బోర్ అనిపించింది. ఇంకా రెగ్యులర్గా డైలీ అదే తింటా ఉంటే కొంచెం బోరే అనిపిస్తుంది కదా ఏదైనా. ఇది మా హోటల్ దగ్గరికి బయటకు వచ్చాక హిల్టన్ పటాయా బయట నుంచి వ్యూ అయితే చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు మేమైతే ఇంకా క్యాబ్ ఎక్కేసి ఫస్ట్ అయితే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. పటాయాలో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. మేమైతే ఉన్న 3 daysలో కొన్ని మెయిన్ వాటిని మాకు నచ్చిన అడ్వెంచర్స్ చేస్తున్నాం కదా. లాస్ట్ వీడియో చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. నేను స్మైలీ మా లైఫ్లోనే పెద్ద అడ్వెంచర్ అయితే ఏటీవీ రైడ్ చేశాం కదా, ఆ వీడియో పోస్ట్ చేశాను. అండ్ ఇంక ఇదంతా కూడా మా హోటల్కి ఆపోజిటే బీచ్ అనమాట. పటాయా ఇది మెయిన్ బీచ్. మేము ఉన్న హోటల్ కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బీచ్ ఉంటుంది కదా, ఒక 3 to 4 kilometers. మేము కరెక్ట్గా మిడిల్లో ఉన్నాం అనమాట. ఎటు నడవాలన్నా మాకు ఈజీనే. షాపింగ్స్ కానీ ఏదైనా కూడా మాకు అంతా వాకబుల్లోనే ఉంది. మేము ఎక్కడికి పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ హోటల్లో ఉండే మేము పటాయా అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూపిస్తున్నాం చూడండి. ఆ పెట్టేసి అక్కడ నుంచి ఇది మిడిల్లో కరెక్ట్గా మా హోటల్ అనమాట. మళ్ళీ ఆ చివరి వరకు అక్కడ పటాయా బోర్డ్ అనేది ఉంటుంది. అక్కడ వరకు మొత్తం కూడా పటాయా మెయిన్ బీచ్ అనమాట. ఇంకోటి కూడా జొమ్టైన్ బీచ్ అని కూడా ఉంటుంది. మేము అక్కడికైతే వెళ్ళలేదులేండి ఆ బీచ్కి. ఇంకా మాకు ఇక్కడికే టైం సరిపోలేదు. అండ్ ఇంక ఇదంతా కూడా పటాయా బీచ్ దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత మేమైతే మెయిన్గా ఈ ప్లేస్కి వచ్చేసాము. ఈరోజు వచ్చామన్నమాట. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ పటాయాలో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఎంత బాగా అనిపించిందంటే ఆ కట్టడం అంతా కూడా వుడ్ తోటే, అంటే ఓన్లీ చెక్కతోటే కట్టారనమాట. అంత పవిత్రమైన ప్లేస్ లాగా ఆ సముద్రం అంచుకి దాన్ని బాగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది 1981లో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఇది కడుతూనే ఉన్నారు, ఎక్స్పాన్షన్ జరుగుతూనే ఉందన్నమాట. దీన్ని చాలా డెవలప్ చేస్తున్నారు వుడ్ తోటి. అసలు కింద మనకి ఏ పిల్లర్స్ అవి లేకుండా వుడ్ తోటే మొత్తం కూడా బేస్మెంట్ నుంచి పైకి వెళ్తూ ఉంది. నాకైతే అసలు ఆ కట్టడం చూసినప్పుడు చాలా వింతగా విచిత్రంగానే అనిపించింది. అండ్ మేమైతే ఇక్కడ ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ముందే టికెట్స్ అనేవి తీసుకోవాలి. మేమైతే క్లూక్ అనే యాప్ ద్వారా మా టికెట్లు అనేవి ముందు రోజే బుక్ చేసుకున్నాము. టైమింగ్స్ ఉంటాయి, మేము ఆ టైమింగ్ ప్రకారం పెట్టేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనల్ని ఫస్ట్ అంటే ఇంగ్లీష్, ఎవరి హిందీ అలా లాంగ్వేజెస్, చైనీస్, తాయి వాళ్ళ లాంగ్వేజ్ రకరకాల టైమింగ్స్ ఉంటాయి అనమాట. మేమైతే ఇంగ్లీష్ది బుక్ చేసుకొని మధ్యాహ్నం 1 o'clock అనుకుంటా ఆ టైంకి మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాము.
మనకి కిందకి వెళ్ళగానే ఫస్ట్ ఇలా క్యాప్ ఇచ్చారనమాట. ఎందుకంటే అది వుడ్ తోటి కన్స్ట్రక్ట్ అయింది కదా, ఏదైనా డ్యామేజ్ అయ్యి రాలినా కూడా మన తల మీద పడకుండా అలా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అనేది కంటిన్యూ అయితే ఉంది, ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, కడుతూనే ఉంటారు కాబట్టి ఏదన్నా చిన్న ముక్కలు అవి ఇవి పడ్డా కూడా మనకి తలకి ఏం కాకుండా అలా సేఫ్టీ మెజర్లో ఇస్తున్నారు. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా ఇలా చేస్తారనమాట. 1 o'clock, 1:30, 2 o'clock అలా మనకి టైమింగ్స్ ఇస్తారు. ఆ టైంలో మనకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనతోటి ఒక గైడ్ ఉండి ఆ గైడ్ మొత్తం కూడా మనకు అక్కడ వివరిస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే మనం ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఏం చూపిస్తారంటే ఫస్ట్ ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఓన్లీ వుడ్ తోటి, ఇంకా వేరే ఏది వాడకుండా, సిమెంట్, ఇటుక ఏది లేకుండా అసలు ఎలా కన్స్ట్రక్షన్ చేశారనేది మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ మనకి వాళ్ళు వివరిస్తారనమాట. చాలా మంచిగా వివరించారు ఆ గైడ్ కూడా. మేమైతే ఇంగ్లీష్ది బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్తూ ఉన్నారనమాట ఆయన. ఇదంతా చూసుకొని ఇంకా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసామన్నమాట శాంక్చురీ ఆఫ్ ట్రూత్. సముద్రం అంచుకి ఎంత బాగుందో ఫ్రెండ్స్, ఇంకా అది కళ్ళతోటి చూస్తేనే అంత అనిపించింది అనమాట. మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. అదంతా మీరు చూసేదంతా కూడా ఓన్లీ చెక్కతోటి కట్టిన కట్టడం మాత్రమే. అసలు ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనేది ఏంటంటే ఏ దేవుడికి సంబంధించిందని మీకు డౌట్ రావచ్చు. ఇది టెంపుల్ అనమాట. ఇది ఏ దేవుడికి సంబంధించిన టెంపుల్ అని చెప్పుకోవాలంటే ఇది హైబ్రిడ్ టెంపుల్ అంటారు దీన్ని. హైబ్రిడ్ టెంపుల్ విత్ ఏ క్యాజిల్ థీమ్ తోటి ఉంటుంది. అంటే ఇది మత సామరస్యానికి సంబంధించింది అనమాట. అంటే అన్ని మతాల వాళ్ళని అందరినీ ఐకమత్యంగా ఉంచే టెంపుల్ అనమాట. దీంట్లో థాయ్ స్టైలు, హిందూయిజము, బుద్ధిజము, చైనీస్ వాళ్ళ అన్ని దేవుళ్ళు ఈ కట్టడంలో ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడికి వస్తే మనకి మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక ధ్యాన మందిరం లాగా ఫీల్ అవ్వాలి. ఇంకా కళ్ళు మూసుకొని మనం ఏ దేవుడినైనా ప్రార్థించుకోవచ్చు అన్నట్టుగా ఈ కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, వుడ్ తోటి ప్రతిదీ చెక్కిందే ఫ్రెండ్స్. ఏ మిషన్స్ తోటి చేసింది కాదు, ఏది కాదు, మ్యాన్ మేడ్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఎన్ని సంవత్సరాలు చేసి దీన్ని ఎంత డెవలప్ చేస్తారో తెలీదు. అండ్ ఇక్కడ అయితే చాలా హిందూ దేవుళ్ళ బొమ్మలు అయితే ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్. అంటే ఇంకా బుద్ధిజంకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, ఇంకా హిందూయిజంకి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. బ్రహ్మదేవుడు అట్లా తలకాయలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే నేను చెప్పనవసరం లేదు, కానీ ఇంకా అలా చెప్తూ ఉన్నాను. నాకు తెలిసినంత వరకు కొద్దిగానే తెలుసు కాబట్టి ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. ఈ కట్టడం చుట్టూ కూడా ఇలా తిరిగి చూడొచ్చు. అండ్ మనము లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట. స్టెప్స్ ఉంటాయి, దాని ద్వారా మనల్ని అయితే లోపలికి కూడా గైడ్ ఒక్కొక్క స్టెప్ వివరిస్తూ అడుగు నాకు మూలన వివరిస్తూ తీసుకెళ్లారు. చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. చూస్తున్నారు కదా, అక్కడ ఇప్పుడు నేను జూమ్ చేశాను. బ్రహ్మదేవుడి తలకాయలు అట్లా అదనమాట. అదంతా కూడా చాలా బాగా అనిపించింది. హిందూయిజం కూడా ఇక్కడ థాయిలాండ్లో ఇలా అన్ని మతాలకు సంబంధించి ఈ కట్టడం అనేది జరిగిందనమాట. ఈ వీడియో అంటే ఈ కట్టడంకి వెళ్ళింది మేము మార్చి 30వ తారీఖు ఫ్రెండ్స్. కానీ ఆ రోజుకి నాకు తెలీదు మన ఛానల్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టయానికి 2 లక్షల సబ్స్క్రైబర్స్ అవుతారని. అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది కూడా నిన్న ఫ్రెండ్స్, సండే రోజు. ఇది నేను మండే అప్లోడ్ చేస్తాను నాకు తెలిసి. కానీ దాదాపు ఇంకా 25 మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ ఛానల్ని. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 లక్షలని కనపడకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ కనపడితే మాత్రం థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 2 లక్షల సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ఈరోజు కానీ రేపు కానీ అవ్వచ్చు నాకు తెలిసి. బట్ మీకు ముందే నా తరపున అడ్వాన్స్గా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మంచి వీడియో కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. 2 లక్షల సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను ఇంకా ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకురాకపోతే ఇంత కష్టానికి ఫలితం ఏముంటుంది, మీ అందరి ప్రేమకి ఫలితం ఏముంటుంది. అందుకని ఇంకా నెక్స్ట్ చెప్తానులేండి అసలు అది ఎట్లా చేస్తాను ఏంటని. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మీరు నెక్స్ట్ వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నేను ఇవన్నీ మాటలు చెప్తూనే ఉన్నాను. దేవుడు ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ గాలి దేవుడు అన్నీ
అన్నీ కూడా ఫొటోస్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు గైడ్. ఇంకా తిరిగి మొత్తం చూస్తున్నాము. ఒక పక్క నుంచి చల్లటి గాలి కూడా వస్తూ ఉంది ఫ్రెండ్స్. అక్కడక్కడ వెంటిలేషన్ కూడా చాలా బాగా పెట్టారనమాట. లైటింగ్స్ కూడా భలే పడుతున్నాయి ఆ మూలల నుంచి అటు ఇటు. ఆ వెలుతురికి ఆ వుడ్ షైన్ అవుతూ అసలు చెప్పాలంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఈ కట్టడం. నాకైతే పటాయా మొత్తం ట్రిప్పులో నాకు నచ్చిన కట్టడం. నేను ఇన్ని చూశాను కదా ఆ 3 డేస్లో, ఇది చాలా బెస్ట్ అనిపించింది. వన్ ఆఫ్ ద మంచి ప్లేస్ అనిపించింది అనమాట నాకు పటాయాలో. మేమైతే బ్యాంకాక్లో అయితే అసలు ఒక్క రోజు కూడా ఉండలేదు. అక్కడ మేము ఏది చూడలేదు ఫ్రెండ్స్. ఓన్లీ పటాయా 3 డేస్ ట్రిప్కే వెళ్ళామన్నమాట. స్మైలీకి ఇంకా అంతకంటే హాలిడేస్ కూడా లేవు. అందుకని ఇంకా షార్ట్ ట్రిప్ లాగానే ఈ ట్రిప్ అయితే అయింది. మదర్ అండ్ డాటర్ ట్రిప్. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా మా స్మైలీ అయితే ఇక్కడ నుంచి మొత్తం కూడా ఫొటోస్ వీడియోస్ దిగుతూ ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అటంతా కూడా సముద్రము అంచుకి ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది. నేనైతే స్మైల్తో చెప్పాను, స్మైల్ నువ్వు ఇక్కడే కూర్చో, నేను కిందకి వెళ్ళి నేను కింద నుంచి తీస్తాను వీడియో అంటే సరే మమ్మీ అన్నది. చూడండి నేను కిందకు వచ్చాను అనమాట. మొత్తానికే స్మైలీని అక్కడే పైన కూర్చోమన్నాను. యువరాణి లాగా ఉంది కదా, చాలా మంచిగా అనిపించింది ఇలా చూస్తూ ఉంటే. చాలామంది కూడా అక్కడ నిలబడి ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉన్నారు. నేను కూడా అందుకనే అలా స్మైలీని అక్కడ నిలబడమని చెప్పాను అనమాట. ఇంకా అలా ఫొటోస్ కొన్ని వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్మైలీ. అక్కడి నుంచి పటాయాలో ఉన్నటువంటి పెద్ద షాపింగ్ మాల్ అనమాట. ఇది 7 వండర్స్ని థీమ్గా పెట్టుకొని, మన ప్రపంచ వింతల్ని థీమ్గా పెట్టుకొని ఈ షాపింగ్ మాల్ని కన్స్ట్రక్షన్ చేశారు. టెర్మినల్ 21 దీని పేరు. దీనికి వచ్చామన్నమాట. ఇది మాకు హోటల్కి చాలా దగ్గరే. ఇంకా రిటర్న్లో అందుకని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ సాయంత్రం మన హోటల్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఇంకా మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. మేము ఈ ట్రిప్ మొత్తం కూడా ఏ ప్యాకేజీ ద్వారా వెళ్ళలేదు. ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ అండ్ రూమ్స్ మాత్రమే బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాతనే ఇంకా అక్కడే మేము ఓన్లీ ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని మాకు ఇష్టమైన యాక్టివిటీస్ మాకు ఇష్టమైనవి మాత్రమే చూసామన్నమాట. ఇదే చూడాలి ఇదే చేయాలి అట్లేం లేదు. మేము అక్కడికి వెళ్ళాక స్మైలీకి ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే వాటిని బుక్ చేసుకున్నాము ఈ క్లూక్ అనే యాప్లో. ఇంకా చేసేసి వచ్చేసామన్నమాట. అందుకే ఎవరైనా అడిగినా కూడా నేను మమ్మీ ప్యాకేజ్ ఎంత, మీరు ఎలా, అది ప్లానింగ్ అంటే ఇది వితౌట్ ప్లానింగ్ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంకేదో ఒక ధైర్యంతో వెళ్ళిపోయామనే చెప్పుకోవాలి. బట్ మేము అన్ని రీసెర్చ్ చేసుకున్నాము ఎలా బుక్ చేసుకోవాలి ఏ యాప్ ద్వారా అని. ఓన్లీ మేము క్లూక్ అనే యాప్ ద్వారానే చేసుకున్నాము. ఇదేమీ యాడింగ్ కాదు. బట్ మేము ఇంకా మీరు అడుగుతున్నారు కమెంట్స్లో అని నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చాక చూపించాను కదా ప్రపంచ వింతల్లో వాటిని థీమ్గా పెట్టుకొని ఈ షాపింగ్ మాల్ని క్రియేట్ చేశారనమాట. ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క దానికి సింబల్గా చేశారనమాట. ఒక ఫ్లోర్లో లండన్ అని, ఒక ఫ్లోర్లో టోక్యో అని, అలా ప్యారిస్ అని, అలా ప్రపంచ వింతలన్నిటినీ కూడా ఒక్కొక్క ఫ్లోర్లో భలే క్రియేట్ చేసి వాటి కన్స్ట్రక్షన్స్ని పెట్టారు. అండ్ మనము మెట్లెక్కే దగ్గర కూడా ఒక్కొక్క కంట్రీ పేరు, లండన్ అని, టోక్యో, ప్యారిస్, అలా ప్రపంచ వింతలు ఉన్న కంట్రీస్ పేర్లు అలా పెట్టేశారనమాట. మంచిగా అనిపించింది. చూడొచ్చు పటాయా వచ్చినప్పుడు. ఒక హాఫ్ డే ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేయదగ్గ ప్లేసే. అండ్ చాలా వరకు కూడా రీజనబుల్ ప్రైజెస్లో మనకి కొన్ని కౌంటర్స్లో తక్కువ బాట్స్కి, అంటే 100-200 బాట్స్కి అక్కడ మనం పర్చేస్ చేసే అంత అవైలబిలిటీ కూడా ఉన్నాయి ఆ మాల్స్లో. అంటే కొన్ని కౌంటర్స్లో మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా ఇటలీ అట్లా అనమాట. ఒక్కొక్క థీమ్ లాగా పెట్టారు ఒక్కొక్క ఫ్లోర్కి. అందుకని ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చూస్తూ వెళ్ళాము. ఇంకా లంచ్ కూడా ఇక్కడే తిందామన్నట్టుగా డిసైడ్ అయ్యామన్నమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు మనం టోక్యోకి వచ్చేసాం ఫ్రెండ్స్. అలా ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క కంట్రీకి వెళ్ళిన ఫీలింగే మాకు వచ్చేసింది. అండ్ ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చాం ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను, థాయిలాండ్లో మనకి ఈ ఫిష్లోనే మామూలుగానే మనం బీచెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఫిష్ తిన్నా కూడా ఫిష్ వాసన వస్తుంటే ఉండలేం కదా ఎక్కువ. అసలు ఇంకా థాయిలాండ్లో ఫిష్ కాదు కదా, ఇంకా వాటికి మించినే తింటారు కదా. అసలు ఆ ఫుడ్ కోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ వాసనకి నాకైతే తలనొప్పి వచ్చి మైగ్రేన్, ఇంకా వామిటింగ్ చేస్తానేమో అనుకున్నాను. వెంటనే ఆ ఫుడ్ కోర్ట్లో అలా రౌండ్గా తిరిగేసి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి వేరే ఫుడ్ మామూలు ఇట్లా బర్గర్ కింగ్ ఆ టైప్ ఉంటాయి కదా, అట్లాంటి నార్మల్ దానికి వెళ్ళాం. థాయ్ ఫుడ్ స్మెల్ అది అలవాటు ఉన్న వాళ్ళకే కానీ ఫ్రెండ్స్, అలవాటు లేని వాళ్ళు అసలు ఆ స్మెల్ని కూడా భరించలేరు చెప్పాలంటే. అంత
అంటే ఎవరి ఫుడ్ వాళ్ళకి ఓకే, ఫుడ్ని ఏది అనకూడదు, కానీ అంత స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ని మనం ఆ ఫిష్ ఆయిల్స్ అంటారు కదా, అవి ఎక్కువగా వాడతారు. అది చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే, కానీ సడన్గా మనం తీసుకోవాలి ఆ స్మెల్ని అంటే తీసుకోలేమన్నమాట. అందుకని ఇంకా అక్కడ ఏమి తినలేదు. ఆ ఫుడ్ కోర్ట్లు అన్నీ చూసాము, వాళ్ళు తినే ఐటమ్స్ అన్నీ కూడా. కానీ కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. స్మైలీ తింటా అన్నది, బట్ నా వల్ల కాలేదు. ఇంకా నేను తినలేనమ్మా, ఈ వాసన కూడా భరించలేనంటే సరే మమ్మీ అని ఇంకా ఫుడ్ కోర్ట్లో నుంచి బయటకు వచ్చేసామన్నమాట. కాకపోతే ఇదంతా కూడా క్లిప్పింగ్స్ తీశాను. చికెన్ కూడా ఉంటుంది, బట్ ఇంకా వేరే అన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా అవన్నీ మనము భరించలేము నిజం చెప్పాలంటే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నార్మల్గా వచ్చేసి ఒక హోటల్లో, ఇదేదో నార్మల్ హోటల్ అనమాట. కింద ఫ్లోర్లోకి వచ్చేసి అక్కడ కూర్చొని ఫ్రెంచ్ ఫ్రైస్ అను ఒకటి చికెన్ బ్రెస్ట్ అది చెప్పుకొని ఇద్దరం చెరి హాఫ్ తినేసాము. ఒక కూల్ డ్రింక్ తాగాను. అమ్మయ్య ప్రశాంతంగా అనిపించింది. వేరే ఏం తినట్లేను, నేను ఓన్లీ చికెన్ అను ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే తింటున్నాను అని హ్యాపీగా తినేసాను అనమాట. ఇంక ఇక్కడ తిన్నాక నేను స్మైలీ ఈవినింగ్ మా రూమ్ దగ్గరికి వెళ్ళేసి, మా హోటల్ రూమ్లో ఇంతవరకు కూడా మేము మా స్విమ్మింగ్ పూల్ వ్యూని ఎంజాయ్ చేయలేదు ఈవినింగ్ టైము. అందుకని ఇంక ఈరోజు స్విమ్మింగ్ పూల్ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. అండ్ ఈవినింగ్ ఇంకా మేము క్యాబ్లో రిటర్న్ అయినప్పుడు చూడండి, ఇంకా సన్సెట్ అవుతుంది. ఆ టైంలో అలా సముద్రం మీద కిరణాలు పడుతూ, లాస్ట్ కిరణాలు ఎంత మంచిగా అనిపించిందో. పటాయా మెయిన్ బీచ్ అనమాట. ఆల్మోస్ట్ మనము మన హోటల్ దగ్గరికి రీచ్ అయిపోతూ ఉన్నాము. నేను ఊరికే క్యాబ్లో నుంచి ఒక వ్యూ మీకు కూడా చూపిద్దాము, మేము చూసిన వ్యూ అనేది ఇలా షూట్ చేస్తూ వెళ్ళాను. ఎంత బాగుంది కదా, ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడ ఈవినింగ్ అయితేనే చూడగలము పటాయా బీచ్ని. ఇంకా నైట్ అయితే మనం అసలు కిందకు కూడా దిగలేము, అంత బాగా అనిపించదు. అంటే జెంట్స్ ఉంటే ఓకే, కానీ ఓన్లీ మేమిద్దరమే కదా ఉంది. అందుకనే మరి లేట్ నైట్స్ అయితే అటు బీచ్ సైడ్ మాత్రం మేము వెళ్ళలేదన్నమాట, ప్రిఫర్ చేయలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మా హోటల్ అనమాట. వచ్చేసిన తర్వాత ఇంకా స్మైలీ అయితే ఇంకా మమ్మీ నేను స్విమ్మింగ్ చేసుకుంటాను మమ్మీ, ఇంకా ఈ ఈవినింగ్ని మేము స్విమ్మింగ్కి డెడికేట్ చేసామన్నమాట. ఇంకా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వ్యూ, ఆ ఎదురుగానే సముద్రము అంచుకి. బ్యాంకాక్లో ఇలాంటి బిల్డింగ్ మనకి భూకంపం వచ్చింది కదా, అదే నాకు గుర్తొచ్చిందనమాట. చేసి స్విమ్మింగ్ చేసుకుంటుంది అక్కడ ఉంది. అండ్ ఇది మా టెర్రస్ మీద 16th ఫ్లోర్లో ఉందన్నమాట స్విమ్మింగ్ పూల్. మేము ఉన్న హోటల్లో హిల్టన్ పటాయా. ఇలా నైట్ అయితే సూపర్గా ఉంది చూడండి. స్మైలీ ఇక్కడికైతే వచ్చేసాము. స్మైలీ అయితే అక్కడ స్విమ్మింగ్ చేసుకుంటా ఉంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. అండ్ ఇదంతా కూడా మా హోటల్. లైటింగ్స్లో ఇంకా సూపర్గా ఉంది. ఇక్కడ ఏ ఫ్లోర్లో తెలియదు, 24th ఫ్లోర్లో మనం ఉంటాము. ఇది 34 ఫ్లోర్స్ ఉంది మొత్తం, రూఫ్ టాప్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఇది 16th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇదంతా కూడా స్విమ్ ఏరియా అండ్ సిట్టింగ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఇలా బెడ్ ఇదంతా కూడా ఉంది. అండ్ స్మైలీ హాయ్ చెప్పినానా, హాయ్ చేసుకో, స్విమ్మింగ్ చేయి, చూపిస్తాం వాళ్ళకి. ఇలా మేమైతే ఇంకా లాస్ట్ డే రేపైతే వెళ్ళిపోతున్నాము. స్మైలీ స్విమ్మింగ్ చేసుకుంటా ఉంది చక్కగా. ఇంక ఇది ఫ్రెండ్స్ పటాయాలో మా హోటల్ పైన 16th ఫ్లోర్ నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ అనమాట. ఎంత బాగుందో చూడండి. అక్కడ అంతా కూడా పటాయా బోర్డు ఉంది, అది మెయిన్ బీచ్ ఏరియా అనమాట. ఇదంతా కూడా రోడ్డు మీద కూడా బీచ్ ఉంది. ఇదంతా కూడా ఇట్లా బోట్స్ రైడింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇదన్నమాట. స్మైలీ స్విమ్మింగ్ చేసుకుంటా ఉంది. నేనైతే ఒక బెడ్ చూసుకొని చక్కగా ఇలా కూర్చున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే పడుకోవచ్చు కూడా స్విమ్మింగ్ పూల్ ముందు. నేనైతే ఇలా పడుకొని స్విమ్మింగ్ అయితే చేయకుండా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంకా స్మైలీని ఒక గంట సేపు ఆడుకోమన్నాను. అలా ఇంకా స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి రూమ్కి వెళ్ళి ఇంక ఇద్దరము నైట్ డిన్నర్ కోసం మా హోటల్ కిందనే, ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫుడ్ ఇలా స్టాల్స్ లాగా ఉన్నాయి. కరెక్ట్గా ఇది మా ఫ్రంట్ సైడ్ ఏమో బీచ్ ఉంటుంది హోటల్కి, బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక ఇంకా స్ట్రీట్ లాగా ఉంటుంది. ప్లస్ మేమున్న హోటల్లో కింద 7 ఫ్లోర్లు మొత్తం షాపింగ్ మాల్ ఉంటుంది అనమాట. షాపింగ్ మాల్ పైననే మళ్ళీ అక్కడ తర్వాత నుంచి హోటల్ స్టార్ట్ అవుతుంది, రూమ్స్ అనేవి ఇంకా ఎంత కూడా. చాలా పెద్ద హోటల్ అనమాట. నేను రేపు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ నాకేంటో డిఫరెంట్ స్మెల్ వచ్చింది కిందకి రాగానే, బ్యాక్ సైడ్కి రాగానే. ఫస్ట్ ఇక్కడే ఏదో స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా బయటకు వచ్చాం, కానీ నాకు ఆ స్మెల్ చూస్తే మళ్ళీ మధ్యాహ్నం నేను షాపింగ్
షాపింగ్ మాల్లో చూసిన స్మెల్ లాగా అని అనిపించింది. వద్దు స్మైలీ, మామూలుగా ఏదైనా హోటల్కి వెళ్ళి తిందామని అంటే సరే మమ్మీ అన్నది. పాపం నా కోసం తను కూడా ఏ స్ట్రీట్ ఫుడ్ సరిగా ట్రై చేయలేదు. అండ్ ఇక్కడైతే లైవ్ మ్యూజిక్ అది జరుగుతూ ఉంది. ఇంకా చాలా బాగుంది. 10 నిమిషాలు అలా అక్కడ లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేసి, ఇక్కడ చూడండి ఇది మొసలి మాంసం. మొన్న కూడా చూపించాను కదా ఒక వీడియోలో, మొసలిని ఇలా కాలుస్తూ ఉంటే ఈ స్మెల్లు మన వల్ల కాదు ఫ్రెండ్స్, అంటే అలవాటు లేని వాళ్ళకి. ఇంకా అందుకని ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ స్మైలీకి ఇష్టమైనటువంటి ఆ కొరియన్ ఫుడ్ హోటల్ ఉంది కదా, ఫస్ట్ డే మేము తిన్నాం కదా ఆ హోటల్కే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి తనకిష్టమైన ఫుడ్డే ఇక్కడ ఆర్డర్ చేసాము. ఇంక ఇక్కడ ఆర్డర్ చేసి బొగ్గుల మీద కాల్చుకొని తినాలి. ఇంకా ఆ స్టిక్కీ రైస్ ఇవి స్మైలీకి అలవాటే కాబట్టి, ఇంతకుముందు చెన్నైలో ఉన్నప్పుడు కూడా మేము కొరియన్ హోటల్స్కి అట్లా వెళ్ళే వాళ్ళం కదా, అక్కడ ఉన్నప్పుడు జపనీస్ కొరియన్స్ దానికి. ఇంకా తన కోసం మళ్ళీ ఇక్కడికే వచ్చేసి తనైతే అది చెప్పుకుంది. నా కోసం ఏంటో డిఫరెంట్ ఐటమ్ చెప్పింది, అది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. ఏంటిది ఇది? తొబొక్కీనా? తొబొక్కీ. ఈ తొబొక్కీ అనేది చెప్పిందనమాట. ఇదేంటంటే మన పాల తాలికల్లాగే ఉంది ఫ్రెండ్స్, సేమ్. కాకపోతే మనమేమో పాలల్లో అట్లా వేసి ఉడకబెడతాం కదా, వీళ్ళు డిఫరెంట్ స్టైల్లో అనమాట. సేమ్ అదే రైస్ని అలా చేశారనమాట. ఇలా ఈ డే అనేది మాది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ డే పటాయాలో. నెక్స్ట్ డే వ్లాగ్ని ఏంటిది అనేది కంటిన్యూషన్ చూద్దురు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొకసారి కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.